హాయ్ నమస్తే అండి. నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి, కొంచెం వాము తీసుకున్నాను, 2 స్పూన్ల వాము, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక బౌల్ తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం చిటికెడు వంట సోడా వేసుకుందామండి. మనం 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. మిర్చిని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజలు లాంటివన్నీ తీసేయాలండి. అన్నీ ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా మధ్యలో చీల్చుకొని మధ్యలో ఉన్న గింజలు అన్నీ తీసేసుకుంటే మనకంత కారం అనిపించదండి. మనం ఇప్పుడు ఈ వాములోకి ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ యాడ్ చేసేసుకొని శుభ్రంగా మనం కలుపుకుందాం. మనం కట్ చేసుకున్న మధ్యలోని మనం ఈ వాము ఉల్లిపాయలు కలుపుకున్నది ఉంది కదండి, అవి మనం పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా, ఈ విధంగా మనం పెట్టేసుకొని మనం పిండి చక్కగా కలిపి పెట్టుకున్నాను. తెలుసు కదా, మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని మనం స్టవ్ మీద బాండు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం అండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. మనం పిండిలోని ఇలా ముంచుకొని మనం అలా వేసేసుకోవడమేనండి, పెద్ద ఇదేం కాదు. అంతే, అలా ముంచుకొని వేసుకోవడమేనండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి.